హరహర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని 11వ రోజు పారణ గురించి అయితే విందాం. ఏకవింశాధ్యాయము యుద్ధ వర్ణనము. అత్రి ఉవాచ అగస్య సాధారణమైన దుమ్మిగా కోట్లాగా ప్రారంభమయ్యే మారి ఆ సమరం యొక్క మహాయుద్ధంగా పరిణమించింది. అస్త్రశస్త్రాలతో బదిలైన బాణాలతో వాడి గుదియలతో ఇనుప కట్ల తాడి కర్రలతో ఖడ్గ పట్టిన మొసల శూల భల్లాతక తోమర కుంభ కుఠరాధ్యాయుధాలతో ఘోరముగా యుద్ధము చేశారు. ఆ సంకుల సమరములతో కాంబోజ రాజు 300 బాణాను ప్రయోగించి పురంజయుని గొడుగును జెండాను రథాన్ని కూలగొట్టాడు. అనంతరం ఇంకను 5 బాణాలతో గుర్రాలను కూల్చివేశారు. మరిన్ని బాణాలతో పురంజయుని గాయపరిచారు. అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రములతో అభిమంత్రించిన పదునైన 10 బాణాలను కాంబోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంబోజుని కవచాన్ని చీల్చి గుండెతో దిగబడ్డాయి. రక్తం ధారాపాతంగా కారుతుండగా తన పక్షంలో గుచ్చుకున్న బాణాలను పెరికి తీసి ఆ కాంబోజ మహారాజు, ఓ పురంజయ, నేను పరుల సొమ్ముకు ఆశపడే వాడిని కాను. నీవు పంపిన బాణాన్ని నీకు త్రిప్పి పంపుతున్నాను, తీసుకో అంటూ వానినే తన వింట సంధించి పురంజయుని మీదకు ప్రయోగించాడు. ఆ బాణాలు పురంజయుని సారథిని చంపివేశాయి, ధనస్సును ముక్కలు చేశాయి, పురంజయుని మరింత గాయపరిచాయి. అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి 20 రెక్కల బాణాలు వెంట సంధించి వాటిని ఆ కర్ణాంతము లాగి కాంబోజునిపై వదిలాడు. ఆ 20 బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెలో నుండి వీపు గుండా దూసుకుపోవడంతో కాంబోజరాజు మొచ్చరిల్లాడు. దానితో యుద్ధం మరింత భయంకరమైంది. తెగిన తుండాలతో, ఏనుగులు నరకబడిన తలలతో, గుర్రాలు విరగబడిన రథాలు, స్వేచ్ఛగా దొరుకుతున్న రథచక్రాలు, తల్లు ముండములు వేరుగాబడి ఎడంగా పడి గిలగిల తన్నుకుంటున్న కాల్బంటుల కళేబరాలతో కథన నగరంతా కంటగింపుగా తయారయింది. మృతవీరులు రక్తమక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది. అటువంటి ఆ భీషణ బీభత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజనుని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది. కురుజాతి వీరులు విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమర భూమిని వదిలి పట్టణంలోనికి పారిపోయాడు. అంతఃపురం చేరి ఆనాటి శత్రుల విజయానికి పడి దుఃఖిస్తూ ఉన్న పురంజయుని చూచి సుశీలుడు అనే పురోహితుడు, మహారాజా, శత్రువైన వీరసేనుని గెలవాలనే కోరిక కనుక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తి ప్రవర్తనతో విష్ణువుని సేవించడం ఒక్కటే మార్గము. రాజా, ఇది కార్తీక పూర్ణిమ. కృత్తికా నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళాశోభయమానంగా ఉండే ఈ వేళ ఈ ఋతులో లభించే పూలను సేకరించి హరి ముందు మోకరించి పూజించు. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు. ఆయన ముందర గోవింద, నారాయణ ఇత్యాది నామాలతో మేళతాళాలతో ఎలుగెత్తి పాడు. ఆ పాటలతో పరవశుడై హరి ముందు నర్తించు. అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహము వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం 1000 అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక పుణ్యం మహిమను చెప్పడం ఎవరి వల్ల ఏ పని కాదు. భూపతి, ఈనాటి నీ ఓటమికి కారణం సైన్యబలం లేకపోవడం కానీ, నీకు శరీర బలం లేకపోవడం కానీ కానే కాదు సుమా. మితిమీరిన అధర్మ వర్తనం వలన నీ ధర్మం ఫలం, తద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం. కాబట్టి పురంజయ, శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు. కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు. ఈ కార్తీక వ్రతం వల్ల ఆయురారోగ్య సుఖ సంపద సౌభాగ్య సంతనాలు సంగటిల్లి తీరుతాయి. నా మాటలు విశ్వసించు. ఏకో విశోధ్యాయ సమాప్త. 21వ అధ్యాయం సమాప్తము. 22వ 2వ నాటి యుద్ధము, పురంజయుని విజయము. అత్రి మహర్షి ఇంకా ఇలా చెప్పసాగారు. అగస్య, ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే వైష్ణవాలయానికి వెళ్ళి వివిధ ఫల పుష్ప పల్లవ దళాధిక విష్ణువుని షోడోపచారాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలు అర్పించి మేళతాళాలతో ఆయన కీర్తించి పారవశ్యంతో నర్తించాడు. అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు. దీపమాలికలు వెలిగించి అర్చించాడు.
జీవించాడు. ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో వినీలుడై పురంజయుడు మరుసటి రోజు ఉదయమే శేషశైని సమేతుడే పునః ఉద్యరంగాన్ని చేరాడు. నగర సరిహద్దును దాటుతూనే శత్రువుల సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్టాకారాన్ని చేశాడు. ఈ టంకారము వినపడిన కాంబోజ కురుజాది బలాలు పురంజయుడిని ఎదుర్కొంటున్నాయి. వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాల ఆకాశానికి సైతము ఎగరగలిగినవి అయిన గుర్రాలతోనూ ఐరావత లాంటి ఏనుగులతోనూ అన్యోన్య జయకాంక్ష తత్పరులే ప్రాణాలకు తెగించి పోరాడే కల్భారాలతోనూ క్రమక్రమంగా యుద్ధం దుర్నిక్షమానంగా పరిగణించసాగింది. గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడ గమనుడు అతనికి దైవ బలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తుల్ని ఉడికిపోయాయి. కాంబోజుల గుర్రాలు, కురుజాదులు, ఏనుగులు, వివిధ రాజుల రథబలాలు, వైరికూటం యొక్క పదాతి బలాలు దైవ కృపాప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తుగా ఓడిపోయాయి. పురంజయుడి పరాక్రమానికి గుండెలు విసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు. అంతటితో విష్ణువానుగ్రహం వలన విజయాన్ని పొందినవాడే పురంజయుడు అయోధ్య ప్రవేశం చేశాడు. విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు, విష్ణు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువు అవుతాడు. దేనికైనా దైవబలమే ప్రధానం. ఆ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం. అటువంటి ధర్మాచరణలో ప్రప్రథమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంలో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికెల మీదనే చిముడిపోతాయి. అగస్య విష్ణు భక్తి సిద్ధించడమే కష్టతరం. అందున కార్తీక వ్రతాచరణ శక్తి కలగడం ఇంకా కష్టతరం. కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే వైష్ణవత్వములుగా పరిగణింపబడతారు. వేద విధులైన బ్రాహ్మణుల అప్పటికీ కూడా శ్రీహరి సేవ కార్తీక వ్రతాచరణలో లేని వాళ్ళు కర్మచాండలని గుర్తించు. ఇది వేదవేత్తమై హరిభక్తుడే కార్తీక వ్రతనిష్ఠుడైన వాని యందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతుంది. ఏ జాతి వాళ్ళైనా సరే ఏ సంసార సాగరాన్ని నుంచి బయటపడి ఉత్తమ గతుల్ని పొందాలనే కోరికతో విష్ణువు నచించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించుకుపోయినట్లుగా భావించు. అగస్య స్వతంత్రుడు గాని పరతంత్రుడు గాని హరి పూజాసక్తుడే ఉంటేనే ముక్తి. భక్తులుక శ్రీహరి విష్ణువునికి భక్తులు అన్యోన్యానురాగ భక్తులే ఉంటారు. భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే. విశ్వమంతుడా నిండి ఉన్న ఆ విష్ణునందు భక్తి ప్రవృత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రతావకాశం చేజెక్కుతుంది. కాబట్టి వేద సమ్మతము సకల శాస్త్రసారము గోప్యము సర్వ వ్రతోత్మము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన కనీసం కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపులై అత్యంలో వైకుంఠము చేరుకుంటారు. మహత్యపూర్వకమైన ఈ 22వ అధ్యాయాన్ని శ్రార్థకాలంలో పఠించడం వల్ల పితృదేవతల కల్పాంతర తృప్తిని పొందుతారు సుమా. తర్వాతది 23వ పురంజయుని మోక్షము. హే అత్రి మునీంద్ర, విష్ణు కృప వలన విజయుడై పురంజయుడు ఆ తర్వాత ఏం చేశాడు వివరించు అని అగస్త్యుడు కోరడంతో అత్రి ఇలా చెప్పసాగాడు. భగవత్కృప వలన బండన భూమిలో విజయలక్ష్మిని వరించిన పురంజయుడు అమరావతి ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు. గతంలోని దుష్టభావాన్ని విసర్జించి శౌచ పాలనం, నిత్య ధర్మాచరణం, దానశీలత, యజ్ఞయాగాది నిర్వహణలు ఇత్యాది చేస్తూ ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన విగత కల్మషుడై విశుద్ధులై హరిషడ్వర్గాన్ని జయించి పరమ విష్ణువుడై మనసాగాడు. అంతేకాదు నిరంతరం కూడా శ్రీహరి పూజాప్రియుడై ఏ దేశాలు ఏ క్షేత్రాలు తీర్థాలు విష్ణువుని ఏ విధంగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు. అంతగా హరిసేవ సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి పురంజయ, కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది. శ్రీరంగనాథుడే పేర అక్కడ వెలసి ఉన్న విష్ణువును కార్తీక మాసాన్ని అర్చించి జనన మరణాల నుంచి కడతీరమని ప్రబోధించడంతో రాజ్యపాలన మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలయుక్తుడై అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరిని అర్చిస్తూ కావేరీ మధ్యంగతమైన భూలోక వైకుంఠమైన
శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసం అంతా కావేరి నదిలో స్నానాదులని శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతి క్షణం కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అనే హరినే స్మరిస్తూ జపదానాది వృద్యుక్త ధర్మాలన్నిటి నిర్వహించి కార్తీక మాసం వ్రతం పూర్తి చేసుకుని పునః అయోధ్యను చేరుకున్నాడు. అనంతరం ధర్మకామం వలన పౌత్రుదుల్ని పొంది కొన్నాళ్లకు సర్వభోగ వివర్జితుడై భార్యా సమేతంగా వానప్రస్థమును స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవల్లోని లీనమై తత్పుణ్యవసానం అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్యే వింశాధ్యాయో 21, 22, 23 అధ్యాయములు సమాప్తము. 11వ రోజు పారాయణ సమాప్తము. తర్వాత 12వ రోజు పారాయణ గురించి విందాము. అంతవరకు స్వస్తి. హర హర మహాదేవ శంభో శంకర.